కే కేజ్రీవాల్కి వచ్చేటప్పటికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అతిషి ఏం చేస్తుందన్నటువంటిది ఒకవైపు, రెండో వైపున తనకి మళ్ళీ సీఎం పదవి దక్కుతుందా లేదా అనేది ఇంకొక వైపు. ఎందుకంటే అమిత్ షా తెలివితేటల మూలంగా ఆ రోజున ఆయన సీఎం అయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే దెబ్బతినే టైంలో అమిత్ షా పుణ్యమని అయ్యాడు. ఆ రోజున అమిత్ షా కనుక హర్షవర్ధన్ని వదిలేసి ఉంటే తనే సీఎం అయి ఉండేవాడు, కేజ్రీవాల్కి అవకాశం దక్కేది కాదు. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుస్తున్నాడు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకొస్తుంది. గత 2 టర్మ్స్ నుంచి చూసుకుంటే టోటల్గా మొన్నటితో కలిపితే 3 టర్మ్స్ నుంచి కూడా. ఇలాంటి దశలో కేజ్రీవాల్ ఈ దఫా ప్లాన్ చేసుకున్నటువంటిది వాస్తవంగా అయితే ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు, అవ్వలేదు. పంజాబ్ సీఎం అనుకున్నాడు, అప్పుడు ఢిల్లీ పొడుపు కొడుతుందని ఆగిపోయాడు. మొన్న పంజాబ్ సీఎంకి సంబంధించి సరే తను అయితే పంజాబ్ సీఎంగా ఓ పక్కన భగవంత్ సింగ్ మాన్ని పెడితే భగవంత్